ఫ్రెండ్స్ హ్యాపీ సండే. ఈరోజు అయితే మా ఇంట్లో కర్రీ ఏంటి తెలుసా, కోడిగుడ్లు ఎల్లిపాయ కారం అనమాట. ఇదిగోండి 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 1/2 డజన్ గుడ్లు. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ కారం అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగో ఇన్ని ఎల్లుల్లిపాయలు అయితే తొక్క తీసి పెట్టాను అనమాట. ఇదిగోండి ధనియాలు, కొంచెం జీలకర్ర. ఏంటంటే ఇది పచ్చికారానికి అయితేనే వేస్తామండి, నాది పచ్చికారం కాదు, మసాలా కారం అనమాట. అందుకని అన్నీ తక్కువగా వేసాను. అయితే అన్ని మసాలా వేసి కారం పడుతుంది. నేను కూడా సేమ్ అలాగే పెట్టాను. దీంట్లో తగినంత ఆయిల్ పోసేసుకొని ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈ లోపు నేను కారం వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి ఇది మసాలా కారం అనమాట. దీంట్లో ఇదిగో ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి. నా దగ్గర పచ్చికారం లేదు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చికారానికి అయితేనే ఈ మసాలా వేయాలండి. మసాలా కారం అయితే ఈ మసాలాలు ఏమి వేయని అవసరం, ఏదో కొద్దిగా వేసుకుంటే చాలు. కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అని చాలా ఎక్కువగా వండుతున్నాను కాబట్టి ఇదిగో మసాలా కారం అయితే వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి 4 చెంచాలు వేసాను కారం. 6 eggs. ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గుడ్లకి అయితే ఘాట్లు పెట్టుకుంటున్నాను. చక్కగా ఉప్పు కారం మసాలాలు అన్నీ ఉంటాయి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఏగుతుంది అన్నమాట. కొంచెం పసుపు, ఇందాక దాంట్లో వేద్దాం అనుకున్నాను కారంలో, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక 3 పచ్చిమిర్చి కొంచెం బారుగా చీల్చుకుని వేసుకోవాలి. ఇవి కూడా ఏగితే బాగుంటాయి అన్నమాట. అవి చక్కగా ఏగిపోయినాయి. మనం ఈ గుడ్లతో పాటుగా ఇంకొంచెం ఏగుతాయి. గుడ్లు కూడా ఈ టైంలో వేసేసుకోవాలి. కొంచెం గుడ్లు కూడా ఆయిల్లో వేగినట్టు అనిపిస్తుంది అన్నమాట. కొంచెం ముందే మనం వేసుకుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయ కారం. ఎల్లుల్లిపాయ కారం అంటేనే స్పైసీగా ఉండాలి కారం. మా ఇంట్లో మేము స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకున్నాం. బాగా ఎగుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో ఫ్రెండ్స్, అసలు సూపర్గా. చికెన్ కర్రీ వండుతారు అలా వస్తుంది స్మెల్. సూపర్, డిఫరెంట్గా బాగుంది. ఎల్లుల్లిపాయ వేసాం కదా. గుడ్డు ఎల్లుల్లిపాయ కారం ముస్లిం స్పెషల్. మంచి స్మెల్. ఫైనల్గా అయితే ఇదిగో ఇలా అయిందండి. చక్కగా సిమ్మిర్ పెట్టి ఫ్రై చేశాను. ఇదిగోండి కొత్తిమీర, మంచి స్మెల్, అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇది చేయటం నేను. గుడ్డు ఎల్లుల్లిపాయ. ఈరోజు సండే మా ఇంట్లో. అయ్యో గుడ్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. పెట్టేశారు ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది. వేడి అన్నం, ఎల్లుల్లిపాయ గుడ్డు కారం. సూపర్గా ఉంది, అసలు చాలా బాగుంది కదా. వేడి ఎల్లుల్లిపాయ కారం. నేహా తిని టేస్ట్ చెప్తుంది అనమాట. ఎలా ఉంది నేహా? సూపర్గా ఉంది ఎల్లుల్లిపాయ గుడ్డు కారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు.